హలో అండి, అందరికీ నమస్తే. మనం ఈ మధ్య తెలంగాణలో వింటున్న ఏకైక పదం హైడ్రా. అసలు హైదరాబాద్లో హైడ్రా అనేది ఎందుకు వచ్చింది? అసలు అంటే మెయిన్ వాళ్ళే కూల్చితే మనకు తెలుస్తుంది, కానీ అసలు హైడ్రా వెనుక ఏం జరుగుతుంది, హైడ్రా అంటే ఏంటి, వీటన్నిటిని మనకు వివరించడానికి మనతో పాటు పర్యావరణవేత్త డాక్టర్ లూగ్నా సాహెబా ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హలో, నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు హైడ్రా అంటే ఏంటి, అసలు హైడ్రాని ఎందుకు తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, దీని వెనుక ఇంకా అంటే ఎలాంటి కూల్చివేతలు జరగబోతున్నాయి అంటే చాలా డౌట్స్ ఉన్నాయి మేడం. మీరు హైడ్రా గురించి అంటే ఏం చెప్తారు? అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నది మాత్రమే నాకు కూడా తెలుసు. ఐ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఓకే, సో ఏదైతే ఆ జియో ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్పగలనంటే, ఇది హైడ్రా అన్నది ఒక కాన్సెప్ట్ వచ్చింది. దీని వెనకాల ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మనది ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్, అంటే డిజాస్టర్ అయిన తర్వాత రెస్పాన్స్ కాదు కదా, ఆ డిజాస్టర్ రాకుండా ఏం చేయాలా, దిస్ ఈజ్ ద ఫిలాసఫీ. ఏంటంటే ఆ డిజాస్టర్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయాలి. అది కాకుండా ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్, ఎక్స్టెండెడ్ ఫిలాసఫీ కూడా ఏంటంటే, ఈ నీళ్ల మూలన ఇది చెరువులు ఒకటే కాదు, హైడ్రాకి చాలా పెద్ద అంబిట్ ఉన్నది. ఏదైతే మన సిటీ కానీ మన ఓఆర్ఆర్ లోపల ఉన్నవి ఏదైతే గవర్నమెంట్ అసెట్స్ లాంటివి, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ అసెట్స్ ఉన్నాయో, ఓపెన్ ల్యాండ్స్ కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, రాక్ ఏరియాస్, అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ కింద వస్తాయి. అట్లాగే అన్ని నాలాలు, నది, చెరువులు, రిజర్వాయర్లు అన్నీ వాటి కింద వస్తాయి. సో ఇవన్నీ మనము పరీక్షించుకోవాలా, దానికి డిజాస్టర్ కాకుండా చూడడం, ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలా. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఈవెన్ ప్రివెంటింగ్ అండ్ ఆల్సో టేకింగ్ ది లేటర్ మెజర్స్. సో ఇట్లాంటి ఒక ఫిలాసఫీతో, ఇట్లాంటి ఒక కాన్సెప్ట్తో ఒకవైపు నుంచి అది మనం ఏదైతే సమృద్ధి కోసం అన్నమాట, ప్రతి మనిషి సమృద్ధిగా ఉండాలా, వాళ్ళకి అది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తో కానివ్వండి, చిన్న ఇండస్ట్రీస్తో కానివ్వండి, ఎవరు న్యాచురల్ రిసోర్సెస్ని ఇంపాక్ట్ చేయకుండా, ఎవరు న్యాచురల్ రిసోర్సెస్ని పాడవ్వకుండా మనం ఎట్లా అందరి వెల్ఫేరు తీసుకురాగలము అంటే, ఏమంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద గ్రోత్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, వీటి పేరు తీసుకొని మనం ఏదైనా ధ్వంసం చేయగలం అన్నది కాన్సెప్ట్ తప్పు. ఓకే, ఇవి ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్, గవర్నమెంట్ రిసోర్సెస్ అంటున్నామో అవి మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉంది అన్న చెప్పి అంది ఈ చాలా క్లియర్గా దీంట్లో ఎంఫెటిక్గా ఉందన్నమాట. మేడం, ఇప్పుడు ఈ హైడ్రా వల్ల అంటే మెయిన్ అంటే ఇప్పుడు రీసెంట్గా చూసాము, హీరో నాగార్జున కన్వెన్షన్ కూల్ చేశారు. అంటే దీంతో అందరికీ తెలిసిపోయింది అసలు హైడ్రా అంటే ఏంటి అనేసి. అయితే అంటే మెయిన్ వాళ్ళవే కూల్ చేస్తున్నారా? ఇప్పుడు ఓవైసీకి సంబంధించిన కూల్ చేయబోతున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. అండ్ కాంగ్రెస్ వాళ్ళకి కూడా సంబంధించిన కూల్ చేస్తారు అన్నారు. వీళ్ళు ఎఫర్ట్ చేయగలరు, కానీ ఇప్పుడు సామాన్యుల విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు చూడండి, ఇట్లా సామాన్యుల గురించి ఒక బిగ్ పెద్ద జేబ్స్ అంటాను నేను, బిగ్ పాకెట్స్ అంటాను నేను, హెవీ అండ్ బిగ్ పాకెట్స్. ఈ బిగ్ పాకెట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా దానికేమో ఇది తీసుకొచ్చి పెట్టడం అన్నది ఒక సాధారణంగా ఒక అందరు పొలిటికల్గా కూడా ఇది పెడుతున్నారు, ఈ వాదన ప్రెస్ వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. పోతే ఇప్పుడు ఏదైతే కూల్చివేయబడ్డాయి, ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే కూల్చిబెడ్డాయో కమిషనర్ గారు మొత్తం లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లో ఏవైతే మీరు చోటా జేబ్ వాళ్ళు, స్మాల్ పాకెట్ వాళ్ళు ఎంతమందివి కూల్చేయబడ్డారో, ఏంటి పర్సంటేజ్ ఆయన కూల్చిన 1, 2, 3, 4 మొత్తం రాసి క్లియర్గా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. ఆయన ఏది అంత మన కళ్ళ ముందు ఉంది, ఆన్ రికార్డ్ ఉంది పైగా. సో ఆ పర్సంటేజ్ చూడండి, ఇప్పటిదాకా కూల్చిన దాంట్లో అసలు స్మాల్ జేబ్ వాళ్ళు, చిన్న జేబ్ వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు, అసలు ఎవరున్నారు? సో ఇట్ ఈస్ ఓపెన్ టు సీ కి ఆల్ ద మోస్ట్ ఆఫ్ 99% ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇప్పటిదాకా డెమోలిష్ అయినాయో అవన్నీ ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో, ఒక అహంకారంతో నాకేమవుతుంది, నేను కూర్చోగలను, నేను మేనేజ్ చేయగలను అన్న అహంకారంతో కూర్చున్నవి అవన్నీ. పైగా రెండో ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది, నోటీస్ అనుకుంటా. వీళ్ళు ఏవైతే అక్కినేని మీరు కన్వెన్షన్ మీరే పేరు తీసుకొచ్చారు కాబట్టి అదే చెప్తాను నేను. 2014లో వీళ్ళ మీద మేము కంప్లైంట్ వేయలేదా? అప్పుడు వీళ్ళ ఎఫ్టీఎల్ అంతా కన్వెన్షన్ 4 acres దాకా ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో అని చెప్పి మేము పెద్ద రెస్పాన్స్ మేమందరం పెట్టలేదా? అవన్నీ తెలిసిన నిజాలు.
చాలు. అప్పటి నుంచి ఆయన నోటీస్లో ఉన్నాడు దట్ నేనంతా నిఘాలు ఉన్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే హీ కుడ్ మేనేజ్ బికాస్ దే వాజ్ నో పొలిటికల్ స్టెప్ అండ్ దే వాజ్ నో ఇన్స్టిట్యూషనల్ స్టెప్. ఇప్పుడు పొలిటికల్ స్టెప్ ద్వారా హైడ్రా వచ్చింది. హైడ్రాకి హైడ్రా వుజూది అనే హైడ్రా ఉనికి అది ఏమంటే ప్రివెంట్ చేస్తాను నేను. డిజాస్టర్ అవ్వకుండా, డిజాస్టర్ అయిన తర్వాత ఒక స్టెప్, కానీ డిజాస్టర్ అవ్వకుండా నేను ప్రివెంట్ చేస్తాను. నువ్వు ఆల్రెడీ ఉన్నావు, నీవు ముప్పు ఉంది, నీకు ఆల్రెడీ నువ్వు 10 years 13 years నుంచి నోటీస్లోనే ఉన్నావు, ఇంకా నీకు నోటీస్ ఏంది, ఇంకా నీకు నోటీస్ పెట్టి ఇంకొక సత్కారమా నీకు? అట్లాగే బొమ్మరుకృద్దోళాలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇల్లు కూల్చబడ్డాయి బొమ్మరుకృద్దోళాలు August 10th నాడు. సో అప్పుడు కూడా ఏం నోటీస్ ఏం లేదు కదా, పైగా ఎమ్మెల్యేని తోలుకుపోయారు వాళ్ళు పోలీస్ బండిలో. సో అట్లా ఇప్పుడు అట్లాగే ఈ ఓవైసీ స్కూల్ ఏదైతే ఉన్నదో ఇది ఎప్పటి నుంచో నోటీసులు ఉంది. 2017-18 నుంచి నా కేసు ఉంది దాని మీద. హైకోర్టులో కూడా ఎవడో కోసేసి ఎవడో ఏదో మేనేజ్ చేసినట్టున్నాడు. సో అట్లా ఇప్పుడు నా ఓవైసీ స్కూల్ది నా కేసులో అక్కడ ఆఫీసర్స్ అందరు వచ్చారు, లోకాయుక్త చెప్పారు వెళ్ళమని. అక్కడ వాళ్ళు చెప్పారు, నిలబడి లోకేష్ కుమార్ చెప్పారు ఎప్పుడైనా కమిషనర్ ఈ బిల్డింగ్కి నేను పర్మిషన్ ఇవ్వలేదన్నారు, ఈ బిల్డింగ్కి నేను కావాలంటే పర్మిషన్ లేదన్న తర్వాత ఆయన రాసి కూడా ఇచ్చారు లోకాయుక్తకి. అప్పుడు లోకాయుక్త ఏం చేయాలా? లోకాయుక్తని అసలు హీ మస్ట్ బి పుల్డ్ అప్, ఎందుకు నువ్వు దీని మీద యాక్ట్ చేయలేదు అనేసి ఆయన మీద అసలు కంప్లైంట్ పెట్టాలి మనం లోకాయుక్త మీద. ఆయన రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని నా కేసులో ఇప్పుడు దాకా ఆర్డర్ కూడా ఇవ్వకుండా చక్కగా పెట్టి ఉన్నాడు. లేకపోతే ఎప్పుడు అది డెమాలిష్ అయిపోవాల్సింది, ఈరోజు హైడ్రాకా పని కూడా ఉండేది కాదు. అట్లాంటి ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా ఆయనకి నోటీస్ ఏంది, పైగానేమో నోటీస్ ఇది ఓవైసీ స్కూల్ కూడా ఇట్ ఈస్ టోటల్ ఇన్ ఎంకరేజ్మెంట్ అని మొత్తం. ఇప్పుడు ఈ రోజు కాదు కదా, ఎప్పుడు అర్థమైంది మనకి, ఎప్పుడు ఆయన నోటీస్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏమో స్టేట్మెంట్ ఇస్తున్నాడు, లేదు నువ్వు పూర్ చదువుకుంటున్నారు, అది చదువుకుంటున్నారు అంటే అందరం వెళ్ళి చెరువుల్లో ఇప్పుడు పూర కోసం కట్టేసుకోవాలా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు? అండ్ స్కూల్ను ఒక ఇల్లీగల్గా ఎంకరేజ్ అయ్యి మనం ఏం నేర్పిస్తున్నాం పాఠాలు? ఇల్లీగల్గా కట్టుకోవచ్చని నేర్పిస్తామా? ఏం పాఠం నేర్పిస్తున్నాము? ఆ పిల్లలకి అటు నాడెం చెరువులో అనురాగ్ కాలేజ్ కానివ్వండి, పైనున్న నీలిమ కానివ్వండి, వెస్ట్ వైపున ఇంకొక ఎంకరేజ్మెంట్ ఉంది, అది కూడా మేము ఐడెంటిఫై చేసేసినాం, వెస్ట్ వైపు ఆఫ్ దిస్ నాడెం చెరువు. అట్లాగే మీరు మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్ అది ఎప్పుడో హైలైట్ చేసిన నేను. ఆయన మొత్తం లోపలికి ఇప్పుడు కూడా 2024 జనవరిలో కూడా పూడ్చిండు ఆయన, అది కూడా చూపించా. సో ఇవన్నీ ఏదైతే అవుతున్నాయో ఇంకా చాలా ఉన్నాయి. ఇవి నథింగ్ అండి, ఇప్పుడు బయటపడినవి నథింగ్ అంటున్నా నేను. అంత రెక్లెస్గా సిటీ మొత్తాన్ని సర్వనాశనం చేశారు. ఎట్ ద రేట్ ఏదైతే పిచ్చిల 10 yearsలో ఏదైతే వీళ్ళు విడిగా అన్నమాట, వాళ్లకు చెరువుకి భూమికి తేడా లేదు మాకు అని డిక్లేర్ చేసి నువ్వు చెరువుగా ఉండరాదు అని చెప్పండి. చెరువుని ఒక మూసీ నదిని వదలలేని కిరాతకులు వీళ్ళు. మూసీ నదిని వదలకుండా, రిజర్వాయర్ని వదలకుండా, చెరువుల్ని వదలకుండా, వెల్స్ని వదలకుండా, ప్రతిదాన్ని నోటిఫై ఉన్న లిస్టులో అది చెరువు అని ఉన్నా కానీ ఫినిక్స్లో, పుప్పల్గూడలో, మైహోమ్ అవతార్కి ఆపోజిట్గా నర్సింగి చెరువు 295 లేక్ ఐడి నంబర్ ఉంది. ఏమైంది దానికి? దాంట్లో చెరువు లోపల ఉండగా నేను దిగినే నైట్ తీసిన, నా ముందు వాళ్ళు పెడతా ఉంటే అంతా మూసేస్తూ ఉంటే అందరికి ఇవి అని చెప్పిన. ఇదే సెక్షన్ 23 ఏదైతే ఇప్పుడు దుర్గం చెరువులో నోటీసెస్ వెళ్ళినాయో అందరికీ, అమర్ కోఆపరేటివ్ వాళ్ళందరికీ, ఇదే సెక్షన్ 23 నేను 2020లో ఇన్వోక్ చేసిన. అంతా ఎప్పుడు 2014 నుంచి నేను ఇదే సెక్షన్ వాడుతున్నా. కానీ ఈరోజు ఆ సెక్షన్ అమల్లో వస్తుంది, ఈరోజు ఆ సెక్షన్ అమల్లో వస్తుంది, యూజ్ చేస్తున్నానని మేము హర్షించక తప్పదు కదా మాకు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, దట్ మీరు ఏదైనా ఈ చెరువు ఉండరాదు అన్నట్టుగా, పైగా వీళ్ళు నా కేసెస్లో లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మల్కం చెరువు కూడా నా కేసులో వాళ్ళు ఏం చేశారు, లోపల రోడ్లు వేసేసి, అవి చెరువు FTL లోపల రోడ్లు వేయడం ఏంటి, ఆ పక్కన ఉన్న సన్షైన్ హాస్పిటల్ బస్సెస్ అన్నీ అందులోనే వచ్చి నిలబడుతున్నాయి ఆ రోడ్ల లోపల. అందరూ కళ్ళగట్టి చూస్తున్నారు. పైగా జిహెచ్ఎంసీ ఏం చేసింది, ఫెన్సింగ్ లోపల, జిహెచ్ఎంసీ ఫెన్సింగ్ లోపలే, జిహెచ్ఎంసీయే మొత్తం లోపలంతా పెద్ద ఇమర్షన్ పాండ్ కట్టేసి, దానికి చుట్టూ రోడ్డు కట్టేసి, మెయిన్ రోడ్ని ఇంకా లోపలికి, చెరువు లోపలికి జరిపేసి, ఎవడికి లాభం చేయడానికి ఇదంతా? అపర్ణ వెనకాల కడుతున్న అపర్ణ, ఆ లేక్ ఆయకట్ ఏరియాలో కడుతున్న అపర్ణ కోసమా ఇదంతా? ఎవడి కోసం ఇదంతా?
ఖాజాగూడలో కేటీఆర్ నిలబడి మరీ రోడ్డు వేయించారు, లింక్ రోడ్ ఎఫ్టీఎల్ లోపల, బఫర్ జోన్ లోపల. నా కేసు నడుస్తుంది దాని మీద. దానికి సరిగ్గా ఎఫ్టీఎల్ కూడా డిమార్కేట్ చేయకుండా ఎఫ్టీఎల్ లోపల 3 మ్యాప్లు మార్చేసి వీళ్ళు అది లోపల కట్టేస్తూ ఉంటే ఎవరి కోసము? ఖాజాగూడ చెరువుని ఏదైతే వియర్ ఉందో, తూముందో మొత్తం ధ్వంసం చేసేసి ఆ ఆర్కియాలజీ, ఆ ఆర్కిటెక్చరు, ఇరిగేషనల్ ఆర్కిటెక్చరు అలనాడు కట్టింది. అది పిల్లలకి చదువు కోసం నేర్పాలా, అవి చూపించాలా, వాళ్ళు స్టడీ చేసి రీసెర్చ్ చేస్తారు. అవి ఏమీ లేదు. వీళ్ళకి చెరువు ఉంటే అది భూమి, నువ్వు చెరువుగా ఉండరాదు అని డిక్లేర్ చేసి దాన్ని భూమిగా చేసి కింద ఆయకట్ అది తూమ్ కింద ఏమో వియర్ కింద ఇంకొక చిన్న చెరువు ఉంది. ఆ చిన్న చెరువు మీద మొత్తం మెగా పూడ్ చేసి కట్టడం, దానికేమో ఈ కరప్ట్ ఆఫీసర్స్ ఏమో ఎన్ఓసీలు ఇవ్వడం. ఇట్లాంటివి ఎన్ని అని నేను లిస్ట్ చేసుకుంటూ పోవాలండి. ఇవన్నీ మూలానే కదా మాకు మునగడమన్న డిజాస్టర్ వస్తూ ఉంది. ఆ డిజాస్టర్ని ఈరోజు నేను ప్రివెంట్ చేస్తా అని చెప్పి వీళ్ళు వచ్చారు. నచ్చంతెవరికి? ఇప్పుడు మీరు చోటా టికెట్ బడా టికెట్ అని మీరు తీసుకొచ్చారు. చోటా జేబు బడా జేబు కరెక్టే. అయితే హైకోర్టు కూడా, నేను హైకోర్టుతో కూడా నేను ఏకీభవించట్లేదు. హైకోర్టు ఏమన్నారు మొన్న, ఆ 60 అంటే మీడియా ద్వారా చదివింది, నేను ఆర్డర్ ఇంకా చూడలేదు. 60 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా 60 ఏకర్స్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు సమానంగా చూడాలి అన్నట్టుగా ఏదో అంటున్నారు. అవును అన్నట్టు ఉన్నారు కదా. అది నేను నా కౌంటర్ ఉంది. నాకు హైకోర్టుకి న్యాయస్థలానికి నేను కౌంటర్ పెడుతున్నా. మీరు 60 ఏకర్స్ అంటున్నారు. ఏకర్స్లో కూర్చున్న ఆయన, నేను తప్పులో ఉన్నాను అని తెలుసు, నేను నాలా మీద రోడ్డు వేసి లోపల దూరానని కేటీఆర్కి తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళేమో ఫినిక్స్ ఏమో బల్కాపూర్ నాలా మీద రోడ్డు వేశానని తెలుసు, నార్సింగిలో కడుతున్నానని తెలుసు, మామాసండికుంట ఎమేకసండ్లో కొడుతున్నానని తెలుసు. ఇంకొక మసీద్ బండా లేక్ లోపల నోటిఫై మ్యాప్ ఇష్యూ చేయబడిన లేక్లో అపర్ణ కన్స్ట్రక్ట్ చేస్తుందని వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఈ సల్కం చెరువు ఈయన కూర్చుని నేను ఇప్పుడేమో ఈరోజు తప్పుకోవడానికేమో నేను గరీబ్కి చేస్తున్నా అంటే మేమందరం మాకు చెరువులు ఇచ్చేయండి, మేము కూడా గరీబ్కి చేసుకుంటామని చెప్పాలా? ఏంటిది? చెరువులు డిస్ట్రిబ్యూట్ చేయాలా ఇప్పుడు అందరు గరీబ్ల కోసం? ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు? సో ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు వీళ్ళు ఒక రకంగా కన్వెన్షన్ హాల్స్ లోపల కట్టేసి వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి ఒక అహంకారంగా ఎవడేం చేసినప్పుడు వచ్చి చూద్దాంలే, అది కూడా మేము మేనేజ్ చేస్తాం అని ఆ అహంకారంతో కూర్చుండడం, అది దాన్ని మూసీ నదిలో కంపు కొట్టుకుంటా గతి లేక ఇంట్లో ఇక్కడ ఇవన్నీ ఒక 10 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఈ 10 ఇండ్లలో పని చేసుకుంటే ఇక్కడ ఏదో కొంచెం ముందు లేక గుడిసె వేసుకొని ఒక టిన్ను వేసుకొని నేను కంపులు ఉంటే ఏమైందిలే, నాకు దగ్గరలో ఉన్న ఇల్లు మళ్ళీ నాకు ఎవడిస్తాను, నన్ను నమ్మి ఇల్లు ఇవ్వాలి కదా, ఇంకా నన్ను ఎప్పుడు నమ్ముతారు? ఇక్కడే వాళ్ళు 50 years నుంచి ఉన్నారు అక్కడ. వాళ్ళు ఒక సోషల్ లాగా, ఆమె పోతే ఆమె కూతురికి ఒక రెస్పెక్ట్, కూతురికి ఏవో బట్టలు ఇవ్వడం, అలా వాళ్ళ జీవితం గడుస్తుంది కదా. ఐఎమ్ నాట్ టెలింగ్, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మనం ఏడుస్తామండి. అట్లాంటి ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. ఎవరికి ఇష్టం మురికి దగ్గర ఉండడం? వాళ్ళు గతి లేక ఉంటున్నారు అక్కడ. వాళ్ళ మీద ఎవరికి పొలిటికల్ విల్ అయి లేదు, నువ్వు ఇజ్జత్తో ఉండాలా, నీకు నేను ఇజ్జత్ చూపిస్తాను రా, నీకు జేఎన్యూఆర్ఎం హౌసెస్ ఉన్నాయి ఖాళీగా రా, నీకు ఇస్తా అని చెప్పలేదు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది? మొన్న October 2023 ఎలక్షన్స్కి ముందరే వాళ్ళు రాజీవ్ గాంధీ గృహం పోచారం దగ్గర కదా, వాళ్ళు రాజీవ్ గాంధీ గృహకల్ప హౌసెస్, జేఎన్యూఎం హౌసెస్ వాళ్ళు గవర్నమెంట్ ఆక్షన్ పెట్టారు. వాళ్ళు ఇది అసలు ఆ ఇల్లు ఎవరికి వెళ్ళాలా? ఇల్లు రిపేర్ చేసి చక్కగా చేసి, బాబు మూసీ డెవలప్మెంట్, మూసీ మేము అందరి కోసం శుద్ధి చేయాలా, ఇవన్నీ చేయాలి కదా, మీరు అక్కడ వంటిస్తారా, మీకు ఉపాధి ఏమన్నా మనంతా మనం మద్దతు చేసుకుందాం, మనమందరం ఒక పరివారం, ఒక ఫ్యామిలీ కాదా మనము అని. ఇది కాదా అప్రోచ్? చెప్పండి. గవర్నమెంట్కి అప్రోచ్ ఉండాలి. పాత గవర్నమెంట్ అయితే ఆ అప్రోచ్ అస్సలు లేదు. ఈ గవర్నమెంట్కి అయినా నేను చెప్పేది అదే. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ. నేను సూచనలు ఇస్తే చూసిన ఇదే చెప్తున్నాను. ఎందుకంటే ఇది హైడ్రా కాన్సెప్ట్ ఫిలాసఫీ చాలా మంచిది. ఇది ఏమో నేను డిజాస్టర్ గురించి చెప్పాను. ఇంకొకటి ఏమంటే, ఈ నీళ్ళది రాగానే వర్షం పడంగానే నీళ్ళలో ఏంటది ఇండ్లలోకి రావడం, సామాన్లు పోవడం, మనుషులే కొట్టుకుపోవడం, ప్రాపర్టీ కొట్టుకుపోవడం అంటే అదొక సిగ్గు. తల వంచుకొని ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు స్థితి అది. ఎందుకంటే మనం ఇమాజిన్ చేసుకోలేము. మనం ఆ స్థితిలో మనం ఏం చేస్తాం? అట్లా ఉంది. ఆ స్థితి కాకుండా ఇంకొకటి, కొన్ని రోజులు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి రాగానే ట్యాంకర్లు తెప్పించండి, ఇక్కడ నీళ్లు లేవు, అక్కడ నీళ్లు లేవు. మళ్ళీ ఆ ముప్పు కూడా ఎవరికి? అవే స్లమ్ డ్వెల్లర్స్కి. జిహెచ్ఎంసీ మొత్తంలో more than 1000 స్లమ్స్ ఉన్నాయి.
ఐడెంటిఫైడ్ స్లమ్స్. ఆ స్లమ్స్లో ట్యాంకర్స్ వెళ్తుంటాయి. ఆ ట్యాంకర్స్లో ఏంటి నీళ్లు అని చెప్పి మేము క్యాల్కులేషన్స్ చేసాం. అక్కడ ఎంతమంది ఉన్నారు, ట్యాంకర్లో ఒక 1000-5000 లీటర్స్ ఏమైనా వెళ్తూ ఉంటే ఆ మందికి ఎంత దొరుకుతుంది, ప్రతి పర్సన్కి ప్రతిరోజు 150 లీటర్స్ దొరుకుతున్నాయా లేవా అంటే నీళ్ళ సమృద్ధి ఎక్కడుంది? ఒకళ్ళకి ఒక చోట ప్రతి పర్సన్ పర్ డే 150 ఉంటే వాళ్ళకి 10 లీటర్స్ కూడా దొరకట్లేదు. వాళ్ళకు 5 లీటర్సే ఉన్నాయి, వాళ్ళకు 2 లీటర్సే ఉన్నాయి. ఇంకొక చోట అదే జిహెచ్ఎంసీ పరిధిలో, అదే హెచ్ఎండి పరిధిలో ఇంకొక చోట వాళ్ళకి పర్ డే పర్ పర్సన్ 2000 లీటర్స్ కూడా ఉన్నాయి, 1000 లీటర్స్ కూడా ఉన్నాయి. మరి ఇది ఏంటి, ఈ గ్యాప్ ఏంటి? ఒక వెల్త్ గ్యాప్తో పాటు ఈ వాటర్ గ్యాప్ ఏంటి ఇది అని చెప్పి ఎవరు ఆలోచించేది? ప్రభుత్వాలే కదా. సో ఇప్పుడు మనము ఈ డిజాస్టర్ ముప్పు, ఈ డిజాస్టర్ ఏంటి, ఒక కొరత కూడా ఒక డిజాస్టరు, ఒక మునగడం, నీళ్లు రాగానే మునగడం కూడా ఒక డిజాస్టర్. ఈ డిజాస్టర్స్ రెండిటి నుంచి మనము తప్పుకోవడము, లోకానికి ఇది నీళ్ళ క్లైమేట్ క్రైసిస్ అంటే ఏంటి, ఒక 1 వీక్లో పడాల్సిన వాన కొన్ని గంటల్లో పడ్డాం. ఇవి ఆగస్ట్ 2000లో కూడా ఇదే కదా జరిగింది. ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది. సైంటిస్టులు ఏమంటున్నారు పైగా, అవును ఇది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ నేపథ్యంలో మనం దునియాకి చూపించేది ఏంటి, మనము క్లైమేట్ రెసిలియంట్గా, రెయిన్ రెడీగా, క్లైమేట్ క్రైసిస్ రెడీగా మనం ఈ స్టెప్స్ తీసుకుంటున్నాము. ఎక్కువ ఇంటెన్సిటీతో సైంటిస్టులు చెప్తున్నారు, ఈ ఇంటెన్సిటీ రావచ్చు, ఓకే ఈ ఇంటెన్సిటీ వస్తే మనకు జరిగింది ఏంటి, ఇక్కడ కింద చూస్తేనేమో ఆ నాళాలు మొత్తం డిస్కనెక్టెడ్ అయిపోయి, ఒక చెరువు నుంచి ఒక చెరువు, దుర్గం చెరువు నుంచి బల్కంకి రావాలంటే ఆ కనెక్షన్ ఆల్రెడీ ఉంది కదా, మన పని ఎంత పోయి అది మెయింటైన్ చేసుకోవడం, అది మనం మెయింటైన్ చేయం. మనకు ఆ పైనంతా భూమియే కావాలని చెప్పి ఆ నాళాలని వదలకుండా నాళాల్లో ఏమో కింద పైపులు పెట్టేసి ఇంత పెద్ద వెడల్పు 6.6 మీటర్స్ నాలా ఉంటే దాన్నేమో చిన్న ఒక కల్వర్ట్లాగా పైపుల్లాగా పెట్టేసి మొత్తం మూసేస్తాం. ఎందుకంటే అది కూడా మాకు భూమియే, నాలాలు, గుండెలు, చెరువులు అన్నీ మాకు భూమియే. సో అది కూడా ఎవడో ఒక బడా జేబువాడికి ఇంకా బడా కావాలన్నమాట, ఆయన ఇంకా బడా అయిపోతూ ఉండాలా. ఎందుకంటే ఆ బడా నుంచి ఆ పొలిటికల్ నెక్సెస్కి ఏదో వాళ్ళు బడా అయిపోతూ ఉండాలా. సో బడా అయిపోతూ ఉంటే వీళ్ళు ఏం కావాలా, అసలు వెల్త్ వర్కర్స్, ఈ చిన్న చోటా జేబ్ వాళ్ళందరూ ఎవరు, వాళ్ళు వెల్త్ వర్కర్స్. ఎకానమీ పరంగా మనం ఆలోచించినా మన ఇండియా లోకం మొత్తం డిప్రెషన్లో అట్లా స్టాగ్ఫ్లేషన్ కానీ వెళ్తూ ఉన్నా కూడా మన ఇండియా ఈజ్ రెసిలియంట్ టు ఆల్ దట్. దానికి ముఖ్య కారణం ఎవరు తెలుసా, ఈ ఎవరైతే ఈ క్యాపిటలిస్టు, ఈ కార్పొరేట్ వీళ్ళు కాదు, ఈ ఎవరైతే అన్ఆర్గనైజ్ సెక్టర్లో వీళ్ళు ఏదైతే స్మాల్ నానో మైక్రో అని కూడా అంటాను, ఇంకా నానో ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి, అంటే మైక్రో కంటే కూడా చిన్నగా, వీళ్ళు అరే నేను ఏమైనా కానీ నేను కష్టపడి నేను సంపాదించుకుంటాను, ఒక చిన్న 50,000 సామానైనా పెట్టుకొని నేను రోడ్డు మీద పెట్టి నేను అమ్ముకుంటాను, నేను అడుక్కోను నేను అని చెప్పి వాళ్ళు మన దేశాన్ని పటిష్టంగా పెట్టింది వాళ్ళండి, వీళ్ళు కాదు. వీళ్ళు బెడాబడా జేబులు, వీళ్ళకి మళ్ళీ సమృద్ధిగా ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉండాలా, వీళ్ళకు భూమి ఇచ్చేస్తుండాలా, ఆఫీస్ స్పేస్ ఇచ్చేస్తుండాలా, అన్ని వాళ్ళు పర్యావరణాన్ని వాళ్ళు ఏసీలు పెట్టి వాళ్ళు ఇంకా నష్టం చేస్తూ ఉండాలా మనకి. వాళ్ళు ఇప్పుడు చూడండి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటూ రావాలా మన దగ్గర, అది లేదు. అది కాకుండా ఇప్పుడు నిన్న పుప్పలు కూడా మొత్తం సర్వే చేసి చాలాసార్లు వెళ్ళాం, కానీ చెప్తున్నా మాట, ప్రతి బిల్డింగ్ చూడండి, నేను ఆ పుప్పలు కూడా వెళ్తే నాకు అసలు ఒక ఎడారి అండి, నేను చెప్తున్నా ఓ మై గాడ్ ఈ ఎడారి ఏంట్రా భయ్ అని అట్లా వస్తుంది నాకైతే. అయితే ఆ ఎడారిలో మీరు చూస్తే ఏముంది, ప్రతి బిల్డింగ్కి గాజు గ్లాసు. అరే గాజు గ్లాస్ అడగండి భయ్, మీరు సైంటిస్ట్ని అడగండి, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కామన్ నాలెడ్జ్ అంటున్నారు, గాజు వీళ్ళది దీనికి ఇది క్లైమేట్కి అనుకూలం కాదు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. హీట్ అబ్జార్బ్ చేస్తుంది, హీట్ రిఫ్లెక్ట్ చేస్తుంది, హీట్ అబ్జార్బ్ చేసినందుకు మళ్ళీ లోపల ఏసీ పెట్టాలా, ప్రతి పగలు కూడా మీరు నిన్న కూడా చూడండి, నిన్న పగలంతా అన్ని చోట్ల లైట్లే వెలుగుతున్నాయి. సో ఈ ఏసీలు ఇవన్నీ ఏంటి, హౌ కెన్ మీ మూవ్ టువర్డ్స్, ఇప్పుడు థంబ్ రూల్ ఏంటి, లోకం మొత్తంలో థంబ్ రూల్ ఏంటి, మీరు ఎంత న్యాచురల్ వైపుకి ఒగ్గుతారు అది థంబ్ రూల్. మీరు ఎంత న్యాచురలైజ్డ్గా జీవితాన్ని, ఎంత న్యాచురలైజ్గా మన పాలసీ డెవలప్మెంట్స్ని, ఎంత న్యాచురలైజ్గా మనం ఒక బిల్డింగ్ని కానీ ఒక ఇండస్ట్రీ కానీ మీరు ఎంత న్యాచురలైజ్ వైపు ఉంటారు, ఎంత నేచర్ని మీరు, ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ నేచురల్ రిసోర్సెస్ లేకుండా, నేచర్ నుంచి ఒకటి తీసుకోకుండా వీళ్ళు నథింగ్. న్యాచురల్ రిసోర్సెస్ తీసుకుంటేనే కదా నువ్వు ఇండస్ట్రీ పెడుతున్నాడా. మరి ఆ నేచర్ని నువ్వు మంచిగా ఉంచుకోవడం, లేకపోతే ఎట్లా దీన్ని బాగు చేయాలా అన్నది నీ ప్లాన్లోనే ఉండదు. ఆ ప్లాన్లో ఏమన్నా ఉంటే దాన్ని ఏమో తారుమారు చేసేసి రాసేస్తూ ఉంటావు. ఎట్లా కుదురుతుంది అట్లా? సో దేర్ హ్యాస్ టు బి ఎ చెక్ టు ఆల్ దిస్. ఈ హైడ్రా అన్నది దానికి చెక్. హైడ్రాని ఇది కాదు, ఇంకా పటిష్టం చేయాలి. ఎందుకంటే హైడ్రా ఈజ్ అన్
షుడ్ బి అండర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్. నేను దాన్ని ఎట్లా చూస్తున్నానంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ వింగ్. ఎందుకంటే హైడ్రాకే తెలియదు కదా, ఇది ఇరిగేషన్ స్ట్రక్చరు, ఆ హైడ్రాలజీ, ఆ నోటిఫైడ్ రాక్స్, అవన్నీ వీళ్ళకి ఏం తెలుస్తాయి? వీళ్ళకి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రాక్ నియర్ ఎ లేక్, the importance of the biodiversity near the lake, importance of the plants near a lake, ఇవన్నీ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎగ్జిక్యూటివ్ వింగ్ అన్నమాట. సో ఈ వింగ్ ఇట్స్ ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇంకా ఫర్దర్ దాన్ని స్ట్రెంగ్థెన్ చేయాలా, దాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ సూపర్ ఎగ్జిక్యూటివ్ వింగ్. హైడ్రా ఇస్ సూపర్ ఎగ్జిక్యూటివ్ వింగ్ టు వాట్ అంటే నాలాంటి వాళ్ళను, నాకు ఒక విజన్ ఉంది. నేను ఒక ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నేను మీరు ఒక ప్రజా ప్రేమికులు, మీరు ఒక పర్యావరణ ప్రేమికులు మీరు, కాబట్టి ఒక క్లైమేట్ క్రైసిస్ కమిషన్ని పెట్టండి. ఆ క్లైమేట్ క్రైసిస్ కమిషన్కి దీన్ని ఒక ఎగ్జిక్యూటివ్ వింగ్, సూపర్ ఎగ్జిక్యూటివ్ వింగ్ దీన్ని పెట్టండి. అప్పుడు ఏంటంటే కరెక్ట్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్తో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పి అట్లా ఒక సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో లెట్ us see. అయితే మీరు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పారంటారు, అంటే దీన్ని మీరు డైరెక్ట్గా చెప్పారా? చూడండి, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ వద్దు, అది ఒక రిప్రజెంటేషన్తో కావచ్చు, ఎట్లయినా కావచ్చు, మొత్తానికి మనం చెప్పాం. ఓకే, ఒకవేళ అయితే మాత్రం మన సిటీ సెట్ అవుతుంది అంటారు. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు ఏదైతే నేను హైడ్రాలజీ గురించి, ఆ నీళ్ళు అలా సమృద్ధికరం ప్లస్ కొరత నుంచి మనము మునగడం, ఈ రెండింటి నుంచి మనం బయటపడితే అందులో ఒక డిగ్నిటీ ఉంది. ఇప్పుడు చూడండి, చిత్రీకరించండి మీరే, సాఫ్ట్వేర్ ఆయన మనకి రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఆయన కార్ తీసుకుని దర్జాగా హైటెక్ సిటీ నుంచి బయటకు వస్తాడు. బయటకు రాగానే అదిగో వాన పడింది, ఇదిగో నేను రోడ్ల మీద ఉన్నాను, ఇదిగో నేను ఉన్నాను, ట్విట్టర్ మొత్తం గోలానే కదా, సోషల్ మీడియా మొత్తం గోలానే కదా, మరి ఆయనకి అందులో డిగ్నిటీ ఉందా? లేదు. ఓకే, ఇప్పుడు అలే మేము కిందికి రండి, కొంచెం కిందికి రాగానే ఇటు హైటెక్ సిటీ నుంచి ఓల్డ్ సిటీ దాకా మన చోటా జేబు వాళ్ళందరూ ఏం చేస్తారు? భాయ్ నేనేమో అడుక్కోను, నేను 50,000 కమ్మాలు ఉన్నా కానీ నేను అమ్ముకుంటాను అని వాళ్ళని ఎంత ఇజ్జత్ ఉండాలండి వాళ్ళంటే, మనము ఎంతో వాళ్ళది గౌరవంగా ఉండాలి, మనం ఎక్స్ట్రా గౌరవంతో ఉండాలి వాళ్ళంటే. ఆ లేనితనంను కూడా వాళ్ళ ఒక హుందాతనంతో వాళ్ళు నేను బడుక్కోను, నేను కష్టపడతాను అని ఉంది. వాళ్ళకి ఎవరు సబ్సిడీగా వాళ్ళకి జగా ఇవ్వలేదు, వాళ్ళకి సబ్సిడీగా ఏమీ ఇవ్వలేదు, వాళ్ళు కష్టపడి పైగా వాళ్ళని అక్కడ ఉన్నందుకేమో కరప్షన్తో వాళ్ళకి పీల్చుకు తినే రాబందులు ఉన్నారు. వాళ్ళనేమో డే టు డే వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర చేస్తున్నారు. అంత కష్టంలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఇల్లు సరిగ్గా లేవు, ఏమి సరిగ్గా లేవు, వాళ్ళే ఆ కంపు కొడుతున్న వాటి దగ్గర ఉండదే వాళ్ళు. సో వాళ్ళు చిన్న చిన్న దుకాణాలు కూడా కంపు దగ్గరే. ఓకే, సో ఇట్లాంటివి ఉన్న వీళ్ళు వర్షం పడి ఆగిపోయిన తర్వాత కూడా 3 గంటలు 2 గంటల దాకా ఆయన దుకాణం ఆయన తెరుచుకోలేడు తెలుసా? ఎందుకంటే అక్కడ నీళ్లు ఇంకా పోతూనే ఉంటాయి, ఆ వర్షపు నీళ్లు, ఆ మురికి నీళ్లు అన్నీ కలిసిపోతుంటే ఆయన బిజినెస్ 3-4 గంటలు దెబ్బతిన్నది. ప్రజలు బయటకు వచ్చేస్తారు వర్షం ఆగిందని షాపింగ్ కోసం, కానీ ఆయన దుకాణం, చిన్న దుకాణం మళ్ళీ ఆయన అక్కడ పెట్టుకోలేకపోతున్నాడు. సో సింగపూర్ లాంటి దేశాల నుంచి తీసుకోవాల్సింది మనం ఇది. ఈ సోషలిస్ట్ గుణాలు సింగపూర్ నేను చూసిన మార్కెట్స్లో ఉన్న వాళ్ళ చిన్న చిన్న నానో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, వాళ్ళు ఇక్కడ ఉన్న ముషీరాబాద్ దగ్గర ఉన్న మచ్చి మార్కెట్లో వెళ్ళండి మీరు, అది కీ ఎకానమీ ప్లేస్, అది ముషీరాబాద్లో ఉంది కదా అది. సో అది కీ మార్కెట్ ప్లేస్ అండి, అక్కడ కోట్ల మీద డైలీ మీద నడుస్తుంటాయి. పైగా అది న్యూట్రిషన్ కూడా, మంచి న్యూట్రిషన్, మంచి ఉపాధి అవన్నీ ఉన్నాయి. వాటిని మనం ఎంత ఇజ్జత్తో ఒక మంచి మార్కెట్లో పెట్టాలి. అక్కడ వెళ్ళినప్పుడు, అక్కడ చూసినప్పుడల్లా నాకు సింగపూర్లో మార్కెట్స్ గుర్తుకొస్తాయి. అది ఎంత మంచిగా వాళ్ళు, అండ్ మినిట్కి క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఎట్లా అయితే ఎయిర్పోర్ట్స్ దగ్గర మినిట్కి క్లీన్ అవుతూ ఉంటాయో ఆ రకంగా వాళ్ళు పబ్లిక్ వచ్చే మార్కెట్స్ని క్లీన్ చేస్తారు. ఎందుకు? పబ్లిక్కి ఎక్కడ ఇజ్జత్ ఉండాలా, అక్కడ మార్కెట్లు ఉపాధి చేసుకుంటే వాళ్ళకి ఇజ్జత్ ఉండాలా. సో ఇక్కడ అరే నేను ఉన్నానంటే దాని నుంచి ఎవరికో ఒక కమిషన్ ఇవ్వాలా, కూర్చున్నందుకు కమిషన్ ఇవ్వాలా, ఇక్కడ నాకేమో ఏమి ఉండదు, ఇక్కడ కూర్చునే వ్యవధి ఉండదు, వర్షం వస్తే అటు వెళ్ళాలా, లేకపోతే చిన్న అంబ్రెల్లా, నా చుట్టూ అంతా ఫ్లైజే, నా చుట్టూ అంతా ఈగలే, నా చుట్టూ అంతా కచరానే. సో అది తీసుకెళ్ళి మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేయడానికి అదొక బిన్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర పెట్టడం అంటే ఒక డిగ్నిటీ అండి. ప్రతి వృత్తిలో ఒక డిగ్నిటీ చూపించడం అన్నమాట. ఆ డిగ్నిటీ కోసం పోట్లాడకపోతే, ఇంకా ఆ డిగ్నిటీ కోసం గవర్నమెంట్ పని చేయకపోతే, ఆ డిగ్నిటీ కోసం ఒక యాక్టివిస్ట్, ఒక ఇన్ఫార్మ్డ్ యాక్టివిస్ట్గా నేను పని చేయకపోతే నేనేం చేయనట్టు. మనం ఇప్పుడు ఈ హైడ్రా వల్ల మొత్తం చెరువులన్నీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అంటారా? అవును, ఈ హైడ్రా మూలాన ఒకటే కాదు, హైడ్రా విల్
ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ డిజాస్టర్ ప్రివెన్షన్ ఆల్సో. ఈ డిజాస్టర్ ఇందులో ఏంటంటే ఇప్పుడు హైడ్రాలజీ ఏదైతే ఉందో, కనెక్టివిటీ ఏదైతే ఉందో అది మొత్తం రిలీజ్ చేయాలంటే ఇది చిన్న పని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకోండి, మీరు బమ్రుక్నుదోలా తీసుకోండి. బమ్రుక్నుదోలా ఇది ఎమ్మెల్యేఎంఎల్స్ ఇద్దరు కూల్చిబడబడ్డాయా? ఇంకా కొన్ని ఉన్నాయి కూల్చాల్సినవి. అందులో 2 ఇల్లీగల్ మస్జిద్స్ ఉన్నాయి. ఆ మస్జిద్ కూలగట్టాలి, ఇంకా కూల్చలేదు. కూల్చాలా? మొత్తం ఏవైతే వీళ్ళు సర్వనాశనం చేసి లెవెల్ చేశారో అదంతా తీయాలా? ఆ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉందో రావాలా? అది కాకుండా దాని ఇన్ఫ్లో ఛానల్స్ మూయబడి ఉన్నాయి. ఇన్ఫ్లో ఛానల్స్ నుంచి రావాలా? ఇన్ఫ్లో ఛానల్స్లో సువేజ్ వస్తూ ఉంది. నేను వెళ్ళి చూసినప్పుడు సువేజ్ మొత్తం ఆపాలా? ఆ సువేజ్ ఎక్కడ వస్తుందో అక్కడ ట్రీట్ చేయండి రా అని వాళ్లకు చెప్పాలా? సో ఇది ఏంటంటే ఒక మొత్తం ప్రణాళిక, దాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. అది కాకుండా ఇవి దీని చుట్టూ బఫర్ జోన్స్ దగ్గర ఫెన్సింగ్ చేయాలి. ఎఫ్టీఎల్ దగ్గర కాదు మనం ఫెన్సింగ్ చేయాల్సింది. ఎఫ్టీఎల్ ఐడెంటిఫై చేసి ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్సా, 50 మీటర్సా, 75 మీటర్సా, 9 మీటర్సా అవి ఐడెంటిఫై చేసి అక్కడ ఫెన్సింగ్ చేయాలా. ఆ ఫెన్సింగ్ చేసిన తర్వాత వీళ్ళకి ఆ బఫర్ జోన్లో మంచి ప్లాంటేషన్స్, లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ పెట్టాలా, సో దట్ లేక్కి కూడా అవి ఫ్రెండ్లీగా ఉంటాయి. అక్కడ మంచులు రీక్రియేషన్ ఉంటుంది వాళ్ళకి మంచిగా. సో అక్కడ మన బయోడైవర్సిటీ పెరుగుతుంది. ఆ పక్షులు రావడం అవన్నీ అక్కడే కదా జరిగేవి. సో ఇప్పుడు సైంటిస్టులు ఏమని చెప్పారు, ఒక రిపోర్ట్ ఇప్పుడు సైంటిఫికల్ రిపోర్ట్లో ఏమొచ్చింది, దట్ ఆ పక్షుల ఏవైతే కితకితలు ఉంటాయో, రకరకాల పక్షులు, రకరకాల కితకితలు మనిషి బ్రెయిన్లో అంట, మనిషి బ్రెయిన్ ఆ కితకితలు వినే అవసరం ఉందంట. అది కాదు ఆహ్లాదంగా వినండి కాదు, అసలు ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే అంట, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఒక మనిషి బీమార్ ఉంటే, ఇల్లు అయి ఉంటే ఆయనకి ఇప్పుడు అన్ని చోట్ల అన్ని ఇండ్ల దగ్గర కితకితులు ఎక్కడండి? అసలు అది ఒక స్వర్గం. ఆ స్వర్గమే కావాలంటున్నా నేను, ఆ స్వర్గాన్ని దించుదామంటున్నా నేను. అయితే వాళ్ళ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, అచ్చా వీళ్ళు చాలా దూరం ఉన్నారు కదా అండి, ట్రీట్ చేయడానికి కూడా ఆ రకరకాల కితకితలు ఉన్న రికార్డ్స్ వినిపిస్తున్నారంట. ఆ లెవెల్కి వెళ్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పరిశోధనలు తేలిందంటే, ఒక మనిషి ఆయన మైండ్ పీస్గా ఉండడం అంటే అది మెయిన్. మైండ్ ఎప్పుడైతే పీస్గా లేదు అని అనుకుంటే అప్పుడు జబ్బులు స్టార్ట్ అవుతాయి అందరికీ. అది అందరికి తెలిసిందే. సో ఆ ట్రీట్ చేయడంలో కూడా ఆ పక్షుల కితకితలు ఆ బ్రెయిన్కి వినిపిస్తున్నారంట. సో దట్ ద బ్రెయిన్ గిస్, ఎందుకంటే బ్రెయిన్లో అవసరం ఉందంట. సో మనము అంత కనెక్టెడ్ ఉన్నామండి, మనం ప్రకృతి మీద అంత ఆధారపడేటట్టు భగవంతుడు మనకి చేశాడు. చల్పో నేను నా టెక్నాలజీ అంటే కుదరదు. యువర్ టెక్నాలజీ కమ్స్ అవుట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్. అది ఆ న్యాచురల్ రిసోర్సెస్, ఆ మైనింగ్ నుంచి, ఆ చిప్స్తోనే కదా మన మొబైల్స్ వస్తున్నవి. ఏదైతే మీరు మొబైల్ ఫోన్ నుంచి దగ్గర నుంచి, మీరు ఎక్సైజ్ దగ్గర నుంచి, ఈ లైట్లు ఇవన్నీ టెక్నాలజీ అంతా మీరు న్యాచురల్ రిసోర్సెస్తోనే. రియల్ ఎస్టేట్ కట్టే బడా 51 స్టోరీ, 41 స్టోరీ ఇవన్నీ ఏంటి? న్యాచురల్ రిసోర్స్ తీసుకునే కదా మనం చేసేది. సో న్యాచురల్ రిసోర్సెస్ని ఫస్ట్ మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఎక్స్ప్లాయిటేషన్ పైగా నేను ఈ సిటీకి నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అది తప్పకుండా రావాలా. అది రాగానే ఏమవుతుందంటే ఇన్ని ఫ్లోర్స్ కట్టడం ఇవన్నీ తగ్గుతాయి. అప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ని ఎంత సస్టైన్ చేయగలము మేము, ఇక్కడి రిసోర్సెస్తో ఇక్కడ ఎంత సస్టైన్ చేయగలము అది మొదలవుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ పాట ఇప్పుడు మొదలైంది, అరే ఇప్పుడు ఇక్కడ నా కేసులో రాసిచ్చింది గత ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము, లేదు ఈమె ఈ చెరువుని మంచిగా చేయాలా, ఈ చెరువు మీద అందరికీ ఇక్కడ సమృద్ధికి నీళ్ళు ఉండాలా అని చెప్పి ఈమె రాస్తుంది. ఈమె ఏం అక్కర్లేదు, మాకు ఈ చెరువు మాకు నీళ్ళు మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం కాళేశ్వరం, అక్కడి నుంచే మేము ఇక్కడికి నీళ్ళు తీసుకొస్తాం, కాబట్టి ఈ చెరువు మాకు ఇంకా దానికి నీళ్లు మాకు అవసరం లేదు, అందుకని మేము దానికి రీక్రియేషన్ లాగా మేము లోపల రోడ్స్ వేసేసి లోపల కంటే చెరువుని ఒక పార్క్ చేయడం అనమాట. జలగం వెంగళరావు పార్క్ ఏంటిది, అది పెద్ద చెరువు. అది ఆ కేబీఆర్ నుంచి వచ్చే నీళ్ళన్నీ అందులోకి పోయేవి. ఈ రోజు కూడా దాని స్ట్రక్చర్ ఉన్నది. ఇన్ఫ్లోస్ నుంచి సువేజ్ వస్తూ ఉన్నది, ఇప్పటికి పార్క్లో సువేజ్ వస్తూ ఉన్నది. పాండ్, దాన్ని పాండ్ లాగా చేసేసారు, పాండ్ లాగా చేసేసారు. ఒక లేక్ని మీరు లేక్ అంటే ఏంటి, ఒక ప్లాస్టిక్ చిప్ప కాదు కదా, అది ఒక లైఫ్ ఉంది దానికి. మనం ఎట్లయితే ఒక్కొక్కసారి సమ్మర్లో ఒక బాడీ కొంచెం వెయిట్ తగ్గుతుంది, వెయిట్ పెరుగుతుంది, ఏమైనా తింటే వెయిట్ పెరుగుతుంది, డ్రై అవుతాం, అట్లాగే అది కూడా వానాకాలంలో రెయిన్ సీజన్లో నీళ్లు సమృద్ధికి వచ్చినప్పుడు వాటర్ స్ప్రెడ్
ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఎండాకాలంలో ఎక్కువ బోర్స్ ఉన్నవి తీసుకుంటే లేకపోతే ఎండ మూలన అది వాటర్ స్పేస్ ఏరియా ష్రింక్ అవుతుంది. అంతేగాని లేక్ ష్రింక్ అవ్వదు కదా. మనమేమో అది వాటర్ స్ప్రెడ్ ఏరియా ష్రింక్ అవ్వాలి. లేక్ ఏరియా మొత్తం ఎఫ్టిఎల్ హైటు ఆ లేక్ ఏరియా అది మొత్తం ఉంటుంది. వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్స్పాండ్ అయితే తగ్గుతుంది. మ్యాక్సిమం వాటర్ స్ప్రెడ్ ఏరియా అన్నది దాని అసలు ఏరియా. సో వాటర్ స్ప్రెడ్ ఒక్కొక్కసారి కొంచెం ఉంటుంది. ఒక 50 acres ఉన్న మ్యాక్సిమం వాటర్ స్ప్రెడ్ ఏరియా 50 acres ఉందనుకోండి, ఎండాకాలంలో దానికి ఒక 15 acres ఉండొచ్చు నీళ్ళు. ఆ నీళ్ళు 15 acresనా, ఓహో బడా టికెట్లు వచ్చేస్తాయి. 35 acres చలో నా పట్టా నీ పట్టా అని రాసుకోవడం, అక్కడ కట్ చేయడం. ఎక్కడుంది? చెరువే లేదు అంటే చెరువు ఉంది, వెయ్యి నీళ్ళు లేవు అందులో. అది పాయింట్. గాట్ మై పాయింట్. సో అట్లా ఈ గేమ్ పట్టా గేమ్ అన్నది నుంచి మనం బయటపడాలా. ఈ పట్టా అని చెప్తున్నది ఏముందంటే అదొక పట్టా గేమ్ యాక్చువల్లీ, ఇన్ మై ఒపీనియన్. నాట్ ఒపీనియన్, ఐఎమ్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్. ఈ ఏవైతే ఎక్స్పోజ్ అయినప్పుడు చిన్న వీకర్ సెక్షన్స్కి అది ఇవ్వండి, చిన్న కల్టివేషన్స్కి చేయొచ్చు. ఎక్కడ కొంత లేక్స్లో మాత్రమే, నాట్ ఇన్ రిజర్వాయర్స్. వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి చట్టంలో కూడా ఉంది, వాళ్ళది చేసుకోవచ్చు. అంతేగాని అది కొంచెం ఖాళీగా కనిపించింది అక్కడ అని చెప్పి దాన్ని వేసేస్తే ఎట్లా? ఇప్పుడు ఇంకా మజీద్ బందాది తీయాలి. మజీద్ బందా లేక్లో అయితే మొత్తం వాళ్ళు నోటిఫై చేసి మ్యాప్ కూడా ఇష్యూ చేసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఫినిక్స్ ది నార్సింగి లేక్తో నో, దట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈస్ దేర్ సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్లో ఉంది, చెరువు శాటిలైట్ మ్యాప్స్లో ఉంది, అక్కడ స్ట్రక్చర్ ఉంది, దాని అవుట్ఫ్లో ఛానల్ మహమవతార్ నుంచి వెళ్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కంప్లైంట్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఇచ్చాను. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చెరువుల్లోనే చాలా టెంపుల్స్ కూడా కట్టేశారు, టెంపుల్స్ కట్టారు, మసీదులు కట్టారు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఒకవేళ వాటిని కూల్చితే ఇప్పుడు మత సామరస్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు ఈ బహ్మరుక్నుద్దౌలా ఎగ్జాంపుల్, వాళ్ళ కట్టడాలని ప్రివెంట్ చేసేందుకు వాళ్ళు కట్టడం ముందర ఒక హడావుడిగా మసీదులు కట్టేశారు. ఇల్లీగల్ మస్జిద్కి ఇల్లీగల్ ఇంటికి ఏమీ తేడా లేదు. వెంటనే కూల్చాల్సిన అవసరం ఉన్న మస్జిద్లు అవి. ఓకే, అట్లాగే నేను 2015లో హుసేన్ సాగర్ కేసు వేయంగానే హోటల్ మ్యారియట్ ముందు ఏదైతే బండ్ ఉన్నదో ఆ బండి కింద చిన్న గ్రీన్ కలర్ ఏదో దర్గా ఉండేది. పోనీ ఓకే, నేను కేసు వేయంగానే 2015లో డీవాటరింగ్ చేసేస్తామని ఎవరైతే ఎప్పుడు అన్నారో, నేను ఊరికి పోయి ఎన్జిటికి మనం కేసు వేసి మనం ఆపుకున్నామా? ఆ డీవాటరింగ్ ఆయన మొత్తం నీళ్ళు తీసిన మనం ఆపుకున్నాం. అయితే ఆపుకున్న కాటికి వాళ్ళు 2015-16లో ఏం చేశారు, అక్కడ ఇరిగేషన్ ఆఫీసర్స్ నిగరానీలో ఆ చిన్న గ్రీన్ ఏదో దరగలాంటి చిన్న ఉంటే దాన్ని మొత్తం ఔలియా మస్జిద్ అని చెప్పి పెయింట్ వేసేసి, ఔలియా మస్జిద్ అని వేసేసి, అక్కడ వజూఖానా అని పెట్టేసి, ఎంత కిరాతకం అండి అది. ఆడొస్తాడా ఎవడన్నా మస్జిద్ నమాజ్ చేయడానికి? అక్కడ బండ్ కింద అవి వెతుక్కుంటూ అక్కడ వచ్చి మస్జిద్లో నమాజ్ చేస్తారా? అక్కడ పిలుస్తారా మీరు? అది పబ్లిక్ స్థలం కాదది, చెరువు స్థలం కాదది. ఇంత కిరాతకమా? ఇట్లాగే టెంపుల్ కూడా చిన్న చెరువు రామంతపూర్లో, అక్కడ మేము 2014లో సర్వే చేయడానికి మమ్మల్ని ఆర్డర్ ఇచ్చారు, మేము కూడా వెళ్ళాం, నేను కూడా వెళ్ళాను అక్కడికి. అయితే అప్పుడు చిన్న చెరువు రామంతపూర్ చాలా విషాదగాథ. లోపలంతా వీళ్ళు చాలా భూమి డంప్ చేసేసారన్నమాట. అక్కడ అసలు ఫ్లాట్స్ కూడా కట్టొచ్చు, అంత భూమి లోపల డంప్ చేశారు. నేను సైన్ చేయలే రిపోర్ట్ మీద. నేను చెప్పాను, మీరు ముందు మీ అందరికీ అథారిటీ ఉంది, పవర్ ఉంది మీ అందరికీ, రెవెన్యూ, ఎంఆర్ అందరు వచ్చారు అక్కడికి, ఇరిగేషన్ మీ అందరికి తెలుసు కదా అది 50 ఉన్నది అని. ఆ భూమి మొత్తం డంపింగ్, ఆ మొత్తం భూమి మొత్తం తీస్తాను రాయండి, లేకపోతే అప్పుడు నేను సైన్ చేస్తా అని చెప్పినా. నేను సైన్ చేయలే. అట్లాగే రిపోర్ట్ వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉండే దాని మీద. అయితే నేను చెప్పాను, ఆ టెంపుల్ పాతకాలం నుంచి ఉంది కాబట్టి అది వదిలేండి. అది కట్టమైసమ్మ టెంపుల్ కాదు, కట్టమైసమ్మ గురించి మళ్ళీ చెప్తా, అది వేరే టెంపుల్, అది ఏ ఐడల్ టెంపుల్ నాకు తెలియదు, ఏదో టెంపుల్ ఉండే అక్కడ. నేను చెప్పాను, ఆ టెంపుల్ని వదిలేయండి, చిన్న టెంపుల్ కాలం నుంచి ఉంది కదా, కానీ దాని చుట్టూ ఉన్నది ఆ భూమి మొత్తం తీసిపడండి, లేకపోతే అక్కడ ఫ్లాట్స్ వచ్చేటంత ఉంది అక్కడని చెప్పాను. తీయలేదు వాళ్ళు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరైతే వచ్చారో ఆయన బీజేపీ ఎమ్మెల్యే వచ్చారు.
అయితే ఆ బీజేపీ ఎమ్మెల్యేని నేను నాది లోకాయుక్తలోనే చెప్పుకుంటున్నాను, తీయండి మీరు, నేను సైన్ చేయను అని కూడా చెప్తుంటే ఆ టెంపుల్ని ఈయన వచ్చి ఇంకా ఎక్స్పాండ్ చేసేసి అక్కడ ఒక గౌశాల పెట్టేసి దాన్ని 2 స్టోరీస్గా చేసేసి అవన్నీ చేసిండు అక్కడ ఆయన. ఓకే, దాని తర్వాత అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చిండు. ఆయన ఏం చేసిండు, అదే అదునుగా అదే FTL లోపల ఆ భూమి ఉంది కదా ఇప్పుడు, అక్కడ మొత్తం ఒక ఓపెన్ జిమ్ పెట్టేసిండు. ఇవన్నీ చెరువు లోపల. ఇంకా కాకుండా GHMC వాళ్ళు చెరువు లోపల మొత్తం పెద్ద రోడ్ వేసేసిండ్రు, బ్యూటిఫికేషన్. నీకు FTL మురికి కొట్టేసి అక్కడేమో సువేజ్ ఆపాలా నువ్వు, అక్కడ లోపలంతా పూడికి మొత్తం తీయాలా, ఎంక్రోచ్మెంట్స్ తీయాలా, అవన్నీ చేయకుండా నువ్వు ఇంకా ఆయన వచ్చేమో ఓపెన్ జిమ్ పెట్టేసిండు. అది కూడా నడుస్తుంది లోకాయుక్తలో. ఓకే, సో ఇట్లా వీళ్ళు చేస్తుంది ఏంటి? మీకు మందిరం కోసం ఒక ఇల్లీగల్ స్థలం కావాలా? ఎంత షేమ్ అండి అది. ఒక మందిరము భగవంతుడు సంతోషిస్తాడా? ఆ మస్జిద్లో ఇల్లీగల్ స్థలం కోసం నీ కిరాతకము, నీ బిల్డింగ్ కిరాతకంని ఆపడానికి నువ్వు మస్జిద్ కట్టుతావంటే అందులో అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? నువ్వు వాడుకున్నావు, నువ్వు మిస్యూజ్ చేసినావు. భగవంతుడి పేరు కూడా మిస్యూజ్ చేస్తారు వీళ్ళు ఆ రకంగా. సో నథింగ్ డూయింగ్ అండి. అసలు మొత్తం పోవాలా, ఆ స్కూల్స్ మొత్తం పోవాలా. ఆ స్కూల్స్లో నేనైతే ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఆ పిల్లలకి ఈ ముఖ్యమంత్రి గారు, ఆ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు, వీళ్ళు నేర్పించాల్సిన ఏకైక పాఠం ఏంటి? నైతికత. ఇల్లీగల్గా ఎంత బడాజేబైనా నువ్వు కట్టినా, ఇదిగో ఇది ఈరోజు 2014లో ఎస్కేప్ అయినావా, 2024 వచ్చి ఏమైంది నీకు? నీ భవనం కూలిందా లేదా? ఆ పాఠం నేర్పించాలా. ఆ పాఠం నేర్పించాలంటే వీళ్ళు ఈ అనురాగ్ నీలిమా లాంటి వాళ్ళు, ఓవైసీ స్కూల్ లాంటి వాళ్ళు, మల్లారెడ్డి స్కూల్ లాంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళు చెప్పలేని పాఠం ఈ డెమాలిషన్ నేర్పిస్తుంది పాఠం. వాళ్ళు తరతరాలుగా చెప్పుకొని ఇంకెప్పటికీ జీవితంలో వాళ్ళు కరప్షన్ చేయరు. వాళ్ళు ఇల్లీగల్ ఇంకొక పబ్లిక్ స్థలం మీద వెళ్ళండి అంటే అసలు చూస్తున్నాం మేమందరం, తెలంగాణ ప్రజలందరూ ఒక గుణపాఠం నేర్చుకుంటారు, ఆ పిల్ల పాపలు నేర్చుకుంటారు, ఆ స్టూడెంట్స్, అరే మన ముఖ్యమంత్రి గారు మాకు ఇంత మంచి పాఠం నేర్పించారు, ఇంకెప్పుడు మేము ఎవరికి చేయనివ్వము, మేము చేయనివ్వం సార్ ముఖ్యమంత్రి గారిని, వాళ్ళు సలాం కొడతారు. అట్లాంటివి చేయాలి. కానీ వీళ్ళ మాటలు విని నేను గరీబోళ్ళకి చెప్తే ఎంతమంది చెప్పారు నాకు, ఓవైసీ స్కూల్లో మొత్తం ఫీజు తీసుకుంటాడు మేడం, ఆయన ఫ్రీ ఏమీ లేదు, అక్కడ మొత్తం ఫీజు ఉంది, ఆయన ఏం చెప్తున్నాడు ఫ్రీ అని చెప్పి చాలామంది పబ్లిక్ చెప్తున్నారు మాకు. మరి ఆయన ఫ్రీ అని ఎట్లా చెప్తున్నాడు ఆయన? నాకైతే అర్థం కాదు. దాని మీద అసలు ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ఆ 2 బిల్డింగ్లు ఏదో కట్టేసి దాని తర్వాత చుట్టుపక్కల బిల్డింగ్ కాకుండా ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి అక్కడ FTL లోపల, ఈయన బిల్డింగ్ పక్కనే. అన్ని దేనికి పర్మిషన్స్ లేవు, మనం అన్నీ తీయాలి కదా, డెఫినెట్గా తీయాలి అవన్నీ. మేడం ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఇదొక డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా అంటున్నారు, మీ దృష్టిలో ఇదేంటి అంటారు? ఇప్పటిదాకా నేను చెప్పింది హైడ్రా. ఇప్పటిదాకా నేనేం చెప్పాను, ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి, ఒక నీళ్ళ కొరత నుంచి, నీళ్ళలో మునడం నుంచి ఒక ప్రివెన్షన్ చేయడానికి, పైగా ఈ దునియాలో ఒక మంచి మేము ఇట్లా న్యాచురలైజేషన్ వైపు వెళ్తున్నాము, న్యాచురల్ రిసోర్సెస్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము, అది లేకుండా మేము దాన్ని, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఈ న్యాచురల్ రిసోర్సెస్ కానీ ఎన్వైరాన్మెంట్ని మీరు డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు అది డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది అని ప్రశ్న వేసింది కదా సుప్రీంకోర్టు. సో ఇట్లాంటివన్నీ ఆనర్ చేస్తున్నాం మేము. క్లైమేట్ క్రైసిస్ నుంచి బయటపడడానికి మేము మా సిటీని వరల్డ్ దునియా ఇక్కడ తిరిగేటట్టు, దునియా ఎస్ మేము మాకు హైదరాబాదే కావాలి అని చెప్పేటట్టు, దునియా ఎట్లా ఉండాలంటే మేము నీకు స్థలం ఇస్తాం, నీకు ఎలక్ట్రిసిటీ ఇస్తాం, అవి ఇస్తాం అని కాదు, అరే నువ్వు మాకేమి ఇవ్వకపోయినా మేము వస్తాం బై మీ హైదరాబాద్కి అన్నట్టు మేము ఆ టీవీలో ఉండాలా. మేము మనం వెళ్ళి అడిగి రాబాయ్ మేము ఇది ఇస్తామని కాదు. మేము ఎట్లా ఉండాలా అంటే మా మైక్రో ఎంటర్ప్రైజ్ని మనం చేసుకుంటూ ఒకలాంటి సోషలిస్ట్ ఎకానమీని, ఒకలాంటి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే హ్యాండ్స్ని, మన ఖాదీ ఇండస్ట్రీని ఎట్లా మనం పెంపుంది. ఇప్పుడు మొన్న కూడా చూడండి, ఫ్లాగ్స్ అన్ని ఆర్డర్ ఏమో వాళ్ళు మోడీ గవర్నమెంట్ ఏం చేశారు, యాక్ట్ మార్చారు. ఫ్లాగ్ యాక్ట్లు ఏమని మార్చారు, ఇప్పుడు కాటన్వి ఖాదీవి కూడా అక్కర్లేదు, ఇప్పుడు వేరేవి కూడా చేయొచ్చు అని రాగానే కదా అక్కడ ఖాదీ ఏవైతే ఫ్లాగ్స్ కన్స్ట్రక్ట్ చేసినా ఆ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నది, వాళ్ళకు రాలే.
ఘర్ ఘర్ ఫ్లాగ్ అంటే అసలు ఎన్ని కోట్ల ఫ్లాగులండి. చేతితో ఘర్ ఘర్ అన్నా నేను. చేయిలో జెండా అంటాను నేను. చేయి జెండా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఎంత మన జనాభా ఎంత అంటే అన్ని ఖాదీ ఫ్లాగులు ఉండాలి కదా. ఎంత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత మన దునియా మన వైపు తిరగదా. ఆ చిన్న ఇండస్ట్రీతో ఎందుకు ఖాదీ తెలుసా? ఖాదీతో మనకి క్లైమేట్ రెసిలియంట్, అది క్లైమేట్కి చాలా మంచిది. అది ఆ బట్ట అన్నది దేనికొని దానికి డైయింగ్ ఎక్కువ అవసరం ఉండదు, ఉన్న న్యాచురల్ డైయింగ్ ఉంటుంది. అవి చాలా చాలా క్లైమేట్ రెసిస్టెంట్. చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆ ఖాదీ అల్లడం అన్నది చాలామందికి ఈ స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అది ఒక హ్యూజ్ మూవ్మెంట్ లాగా అయిపోతుంది అన్నమాట. సో ఇట్లా క్లైమేట్కి రెసిస్టెంట్గా మేము ఇట్లా తయారవుతున్నాము. అది ఎంప్లాయ్మెంట్ కూడా మేము జనరేట్ చేస్తాము, అది ఎకానమీ కూడా మేము పెంపొందించుకుంటాము, అది మేము రెవెన్యూ కూడా జనరేట్ చేసుకుంటాము, మేము సమృద్ధికి ఉంటాము, మేము ఖుషీనే ఇండెక్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము, డిగ్నిటీ ఇండెక్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము, హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము, మేము మెంటల్ పీస్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము, హేట్రెడ్ తొలగించి మేము అసలు మా మైండ్ ఎట్లా ఉంటుందంటే మేము మా వైపే దునియా తిరిగి మేము ఇక్కడికి వస్తాం బాయ్ మేము ప్లే అని మాకు రిక్వెస్ట్ చేస్తారు రేపు. ఆ రకంగా పోవాలి అంటే నేను నా విజన్ ఇంకా ఇట్ షుడ్ బి బియాండ్ టెలింగ్ దట్ రండి భయ్ రండి ఇదిగో ఇవన్నీ ఇస్తున్నాం కాదు, మేము ఇట్లా తయారు చేస్తామంటే ఇక్కడ మా మనుషులు అని చెప్పుకుంటా వాళ్ళు ప్లీజ్ మేము కూడా వస్తాం కదా భయ్ రానియండి. ఫాక్స్కాన్ కూడా మమ్మల్ని అడగాల, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ లెట్ మీ ప్లీజ్ గివ్ మీ అ ఛాన్స్ అని ఫాక్స్కాన్ నన్ను అడగాల. ఫాక్స్కాన్ని నేను అడగడం కాదు. ఆ రకంగా నా విజన్ అది. ఆ రకంగా మేము చేసుకోవచ్చు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే అయినా ప్రజాప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు అవి మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ దొరికిపోయినాయి మనకి. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి ఎవరైతే భట్టి గారు ఉన్నారో ఆయన కూడా ప్రజాప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు. ఈ చాలామంది జూపల్లి గారు కూడా ద వాల్యూ బేస్డ్, ఎందుకంటే ఆయనేమో రాగానే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన నాకు పూల బొకేలు ఇవ్వద్దు, నాకు షాల్ కప్పొద్దు, ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నారు ఆయన అని ఒక పరివర్తన వచ్చింది చూడండి. చాలామంది చూసి ఎట్లా ఇంప్రెస్ అవ్వడం. సో ఇట్లా అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇలా వాల్యూస్ని పెంపొందించుకుంటా ఉంటే దట్ విల్ బీ అ వెరీ ఈక్వలైజర్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్పి. అట్లాగే సోషల్ ఒక లాస్ట్ వర్డ్ ఏంటంటే ఏదైతే ఈ బస్సు మహాలక్ష్మి టికెట్ది వచ్చింది కదా అది హైలీ డెమోక్రటిక్ అన్నమాట. అంటే ఒక స్టార్చ్ ఇస్త్రీ చేసుకొని అట్లా సెక్రటరీ దగ్గర అలా స్టైల్గా దిగే వాళ్ళు కూడా ఇప్పుడు హాయిగా బస్సులో కూర్చొని ఇంతకు ముందంతా మేము ఆటోలో క్యాబ్లో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు మేము ఇల్లులో ఉన్నామంటే ఒక పూలు అమ్ముకుని గుడిమల్కాపూర్ దగ్గర నుంచి లాలాపేట దగ్గర వెళ్ళే ఆమెతో పాటు సెక్రటరీలో పనిచేసే ఆమె ఇద్దరు ఒకటే బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈక్వలైజర్ చేసేసింది అన్నమాట. అది కాకుండా ఉమెన్కి అది చాలా చాలా ఎంపవర్ చేసింది. సోషలైజింగ్ అండ్ డెమోక్రటిక్గా వాళ్ళ ఎకానమీని ఇంకా వాళ్ళ ఖర్చులు తగ్గిగాయి కాబట్టి వాళ్ళు వేరే రకంగా ఖర్చు పెట్టుకోవడం, వాళ్ళకు ఫ్రీగా చాలా వాళ్ళకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ప్రివిలేజ్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు లేడీస్. అది చాలా మంచి స్టెప్ అని. పర్యావరణానికి చాలా ఎఫెక్ట్ అయిపోయింది అది. ఎందుకు అది రాగానే మీకు ఆటోలు క్యాబ్లు తగ్గాయి రోడ్డు మీద. దాని మూలాన ఏమైందంటే మీకు పొల్యూషన్ తగ్గింది. ఆ పొల్యూషన్ తగ్గితే ఏమవుతుంది, పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఏదైతే ఒకసారి లోపలికి వెళ్ళిందంటే ఆ పొల్యూషన్, ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ టు అర్బన్ పొల్యూషన్. ఆ ట్రాన్స్పోర్ట్లో మీరు క్యాబ్ అన్నది చాలా బిగ్గెస్ట్ పొల్యూటర్ అన్నమాట, కార్ అండ్ క్యాబ్. సో ఆ క్యాబ్ అన్నది ఆఫ్ ద రోడ్ తక్కువ అవ్వగానే మీకు ఇక్కడ చాలా పొల్యూషన్ తగ్గింది కదా. సో ఈ రకంగా అన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో దాని మీద నేను ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది, V6 పబ్లిష్ అయింది అది. సో ఇన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇంతలా ఆలోచిస్తున్న గవర్నమెంట్ నుంచి మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ముందు ఇంకా దేనిపైన అంటే ఇప్పుడు రైట్స్ జరిగే అవకాశం ఉంది అంటే ఎక్కడెక్కడ కూల్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఏ చెరువులు ఉన్నాయి మేడం? చూడండి, నేను ఐఎమ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద హైడ్రా. దృష్టిలో ఉన్నది నేను చెప్తాను, ఎందుకంటే వాటి మీద నేను వర్క్ చేశాను కాబట్టి. ఇప్పుడు ప్రెస్టీజ్ సిటీ ఏదైతే ఉందో అది ఏమో ప్రేమావతిపేటలో ముల్గుండ్ చెరువులో అది కూర్చుని ఉంది. దానికి మ్యాప్ కూడా తప్పు ఇష్యూ చేయడం జరిగింది. అది మా ప్రిలిమినరీ స్టడీలో మాకు అది తేలింది. సో అది కాస్త మేము ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేసినాం. ఇది కాకుండా నేను చెప్పిన మజీద్ బందా లేకులో ఏదైతే లేక్ ఉందో అది అక్కడ తప్పకుండా ఎంక్రోచ్మెంట్ ఉంది, లోపల హెవీ ఎంక్రోచ్మెంట్. ఏదైతే నేను నాసింగి చెప్పానో ఫినిక్స్, తప్పకుండా అది ఎంక్రోచ్మెంట్. తర్వాత మామసానికుంట, మేకసానికుంట ఏదైతే ఫినిక్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉందో పుప్పలగూడ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ దగ్గర, అది కూడా
హెవీ ఎంక్రోచ్మెంట్. అలా కాకుండా బల్కాపూర్ నాలా మీద ఇప్పుడు మా ఫోకస్ ఉందన్నమాట. ఏదైతే బుల్కాపూర్ జనవాడ అవతల దగ్గర నుంచి హుసేన్ సాగర్ దాకా ఆ నాలా మొత్తం రిస్టోర్ చేయమని మేము కోర్టుకి కూడా రాసేసినాం. సో అది దాన్ని ఏంటంటే ఏదైతే మన ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏదైతే బల్కాపూర్ నాలని రోడ్డు చేసి లోపల ఫామ్కి గేటు అంతా కాంక్రీట్ చేశారు, అట్లాగే ముందుకు వస్తూ ఉంటే అక్కడ ఫినిక్స్ అలా రకరకాల అన్ని చోట్ల అది బ్రేక్ చేసి ఇష్టం ఉన్నమాట, దాన్ని రోడ్డు చేసుకోవడం, దాని మీద గేట్ అలా ఉంది. సో అది మొత్తం అవన్నీ పోవాలా. దాని తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో, ఇది ఫాతిమా ఓవైసీ స్కూల్ కానివ్వండి, అక్కడ పల్లగారిది అనురాగ్ నీలిమ కానివ్వండి, ఇక్కడ మల్లారెడ్డి కానివ్వండి, ఇవన్నీ పోవాల్సిందే. సో ఇవి చూచాయిగా నేను ఇంకానేమో ఇక్కడండి ఖాజాగూడ చెరువు ఉంది కదా, నానకరామ్ గూడ దగ్గర, ఏదైతే ఫఖరుద్దీన్ గుట్ట రాక్స్ దగ్గర ఉంది కదా, అక్కడ మాకు ప్రిలిమినరీలోగా చాలా హెవీ డంపింగ్ అయిందండి. జస్ట్ ఇక 1 year కానీ 6 months కానీ కూడా చాలా హెవీ డంపింగ్ అయింది. అది కూడా మేము ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చూసాం, మేము ఐడెంటిఫై అయింది అది కూడా. అట్లాగే మీనాక్షి కన్స్ట్రక్షన్స్ అనుకుంటా, ప్లస్ ఏఎస్బిఎల్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కడైనా అయినట్టుగా ఉంది, ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ. సో ఇవన్నీ మేము మా స్టడీ చేసుకునే మేము గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తాం కదా, ఎందుకంటే మాకు దుష్మన్ కాదు కదా, వాళ్ళు కూడా మనుషుల కోసం ఫ్లాట్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో వీఆర్ జస్ట్ టెలింగ్ దట్ స్టే అవుట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ బై, అవి లేకుండా మీకే మంచిది కాదు. లేకపోతే ఈ ఫినిక్స్ డైరెక్టర్కి బడిగా గారికి నేను చెప్పాను, సార్ లుబ్నా తాగదు సార్, అక్కడ మామసాని కుంటలో కూర్చుని ఉన్నారు మీరు, లుబ్నా తాగదు అక్కడ నీళ్ళు, రేపు మీరు కట్టేసి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ వాళ్ళకి ముప్పు కాదా అది. ప్రెస్టీజ్ సిటీలు కూడా అదే తప్పు జరిగింది. ఇప్పుడు బఫర్ జోన్లో బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో వచ్చేసారు వాళ్ళు, పైగా లేక్ని తక్కువ చేసి ఎఫ్టీఎల్ మ్యాప్ ఇష్యూ చేశారు. ఇన్ని తప్పులా, అక్కడ ట్రిపుల్ తప్పులు ఉన్నాయి అక్కడ. అది దట్ ఈస్ అక్కడ ఆఫీసర్ మీద కూడా పోతుంది ఇప్పుడు. అండ్ మీరు హైడ్రా కమిషనర్ని కలిసారా రంగనాథ్ గారిని? అంటే ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది, అంటే మీరు ప్రత్యేకంగా చూడండి, మనము వర్క్ చేయాలి వాళ్ళతో, ఇటు ముఖ్యమంత్రి గారైనా కానీ, ఇటు హైడ్రా కమిషనర్ కానివ్వండి, ఇంకా వేరే మంత్రులతో ఎవరైనా కానీ, వేరే కమిషనర్స్తో కానీ, మన జిహెచ్ఎంసీ కమిషనరు, హెచ్ఎండి కమిషనరు, ఇట్లా వీళ్ళందరితో మనము తగు సూచనలు ఇచ్చి ప్రజాహితంలో నైతికంగా మనము ఎవరి మీద పర్సనల్ పోకుండా మనము ప్రజాహితంలో యూనివర్సల్గా చట్టబద్ధంగా వాళ్ళకి అందజేయడం, ఇటు ప్రజల కోసం ఇటు ప్రభుత్వానికి తోడ్పడ్డం అన్నది మా బాధ్యత. ఆ బాధ్యత కోసం మనము సూచనలు రకరకాలుగా ఇవ్వచ్చు. మనం అది కలిసి ఇచ్చామా, కలవకుండా ఇచ్చామా, పంపించామా, అది ఇర్రెలవెంట్ కదా. ఎట్లా వాళ్ళకి పోతున్నాయా, వాళ్ళకి తగినది ఇస్తున్నామా లేదా, అది ఇవన్నీ తెలిసి మనం సైలెంట్గా ఉండడం నా తప్పు అవుతుంది. ఈ తప్పు తెలిసి సైలెంట్గా ఉండకపోవడం వాళ్ళని చెప్పాలి కదా. ఇటు ఎందుకంటే ఇప్పుడు ప్రెస్టీజ్ కూడా చూడండి, చాలామంది ఇవన్నీ ఇక్కడ కొనుక్కుంటుంటారా, ప్రజలు ఆల్రెడీ మాకు ఫోన్స్ చేస్తున్నారా, మేము వాళ్ళకి మాకు కాదండి, మీరు ఈ అధికారి దగ్గరికి వెళ్ళండి, ఆ అధికారి దగ్గర నుంచి చెప్పాలా, చెప్పేస్తున్నాము. మేము కాదు కదా, ఇప్పుడు మేము బడాపాటి రండి మమ్మల్ని అడిగండి కాదు కదా, మేము జస్ట్ ఒక నైతికంగా ఏం చేయాలో, ఒక సిటిజన్గా, ఒక యాక్టివిస్ట్గా అది మేము చేస్తున్నాం. వాళ్ళకి వెళ్ళండి, మీరు కలెక్టర్ గారిని కలవండి, ఎంఆర్ఓని కలవండి, ఇరిగేషన్ని కలవండి, వాళ్ళు చెప్తారు మీకు. అక్కడ తప్పు మేము ఐడెంటిఫై చేసినాం, వాళ్ళకి చెప్పినాం తప్పు ఉందని, వాళ్ళు స్పందించాలి కదా. అండ్ మేడం ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 111 జీవోకి ఈ హైడ్రాకి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు అది ఎందుకు ఆగిపోయింది, ఇంత హైలైట్ అవ్వలేదు? జస్ట్ తీసుకొస్తున్నామని చెప్పేసి అప్పుడు అన్నారు. 111 జీవో 111 జీవో ఉంది కదా, ఉన్నది కాస్త ఆయన తీశారు. కేసీఆర్ ఈ జియో 111తో ఏదైతే ప్రొటెక్షన్ ఉండేనో ఆ మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో 10 kilometers రేడియస్ని ప్రొటెక్షన్ ఇస్తున్న ఏదైతే ఆ జియో ఉందో అది ఆయన ఎత్తేసారు. అది మాకు అక్కర్లేదు పో, ఇంకా ఎందుకంటే అవి దేనికి ప్రొటెక్షన్ ఇస్తున్నాయి, ఈ 2 రిజర్వాయర్లకి, ఆ నదికి మొత్తం ఫ్లడ్స్ రాకుండా అలనాడు నిజాం చేసిన అది అరేంజ్మెంట్, అది మీకు ఇంకా అక్కర్లేదు, నేను ఇక్కడ అంతా బల్లసాగర్ నుంచి తీసుకొచ్చి నింపుతాను, ఆ నీళ్ళేమి తాగడానికి ఆ నీళ్ళే అక్కర్లేదంటే నీళ్ళ కోసం కాదు కదా, అది ఫ్లడ్స్, ఇట్స్ ఎ ఫ్లడ్ మెకానిజం, అది డ్యామ్, అది మూసీ మీద ఉస్మాన్ సాగర్ డ్యాము, ఈసీ మీద ఈసీ ట్రిబ్యూటరీ, ఈసీ ఏమో మూసీకి ట్రిబ్యూటరీ, మూసీ ఏమో కృష్ణాకి ట్రిబ్యూటరీ.
ఓకే. ఇంకనేమో ఈ అనంతగిరి నుంచి వాడేపల్లి దాకా మొత్తం మూసీ నది, ఏకైక తెలంగాణ నదియే. వేరే ఏ స్టేట్స్కి దాని మీద రైట్స్ లేవు, మనమే అవి, మన సొంత నది అది. ఆ నదిని మనం ఎంతో, మన రైట్సే ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఈల్డ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నేను మురికేస్తా, అది వేస్తా, ఏదంటే ఏ సుందరీకరణ అంటే మురికితే ఏం సుందరీకరణ భయ్, ముందు మురికేట మళ్ళీ కదా, మళ్ళీ ఎస్టీపీ అంటే ఎస్టీపీ కాస్త నదిలో పెడతారు, ఎస్టీపీ కాస్త చెరువులో పెడతారు. ఎస్టీపీ కాదు కదా, ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆపండి. బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద విల్లాస్, వీళ్ళని రూల్ ఏంది, వాళ్ళ సువేజ్ మొత్తం వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలని రూల్ ఉంది. ఆ రూల్ని కూడా వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు. రూల్స్ ఉన్నాయి కానీ వీళ్ళ దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉన్నాయో పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వాటికి అవి కూడా సరిగ్గా చేయట్లేదు. వీళ్ళు ట్రీట్ చేసి ఏమైనా మిగిలితే అది డ్రైన్లో వదిలిస్తున్నారు. ఎవడు చూడొచ్చాడు, నువ్వు ఎంత ట్రీట్ చేసావో మొత్తం స్వేజ్ వదిలిస్తున్నావు డ్రైన్లో, ఎవడు చూడొచ్చాడు. సో రూల్స్, వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కూడా వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు పర్మిషన్స్ ఇవ్వడం దగ్గర చాలా. అయితే ఇప్పుడు జియో 111 దగ్గరకు వస్తే మళ్ళీ ఆ రకంగా ఆ ప్రొటెక్షన్ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ప్రొటెక్షన్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఇచ్చిన డాక్యుమెంట్ అన్నది జియో 111. అది నేను తీసేస్తాను, జియో 69 తీసుకొచ్చేసాను, అది ఇది అన్నారు. ముఖ్యమంత్రి గారు రాగానే చాలా క్విక్ డెసిషన్ తీసుకొని జియో 69ని నేను పక్కన పెట్టేస్తున్నాను అని చెప్పారు. అంటే ఏంటి, జియో 111 అమల్లో ఉన్నట్టు. ఇప్పుడు ఆ జియో 111ని అమలు సరిపోదు, ఎందుకంటే ఇంకా చాలా మాకు అప్పుడు కమిటీ మెంబర్గా పెట్టారు నన్ను, జియో 111 కమిటీలో ఎక్స్టర్నల్ మెంబర్గా. అందులో కూడా మేము ఒక 23 to 25 సూచనలు, రికమెండేషన్స్ ఇచ్చాం మమ్మల్ని అడిగితే. అందులో ఇవి ఎందుకంటే అక్కడ రైతులందరితో మాట్లాడడం జరిగింది, కోదండరెడ్డి గారి సహాయంతో అందరితో మళ్ళీ వెళ్ళి మాట్లాడినాం మేము. అక్కడ సర్పంచ్ జనార్దన్ రెడ్డి గారు, జగదీశ్వరరావు గారు అందరు తీసుకెళ్లారు. మేము కల్పించండి, మేము ఇండిపెండెంట్గా చూసుకోవాలని అని చెప్తే ఇచ్చారు. సో ఆ రైతులందరితో మాట్లాడడం, వాళ్ళన్నారు లేదు మేడం, మాకు సరైన పంట అవి ఇక్కడ మాకు ఇస్తే మేము ఎవ్వరము అమ్ముకోవడానికి సిద్ధంగా లేము, మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అదిగో కోకపేటలో అంత ఉంది విలువ, మాకేమో ఏమీ విలువ లేదు అంటే మేము అందులో సూచనలు రాసాం. వాళ్ళు ఎందుకంటే జియో 111లో ఉంది రాసి, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ వీళ్ళందరికీ ఇక్కడ ఒక పర్మిషన్ ఉంది. జియో 111 తెలుగులో అనువాదం చేయండి అని కూడా ఇచ్చినా నేను సూచన. వాళ్ళకి రావాలి కదా చదువుకోనికి, వాళ్ళకి చదువుకోవాలా, ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయి బాబు, ఆర్గానిక్గా న్యాచురల్గా ఫార్మింగ్ చేయండి మీరు అని వాళ్ళు ఇంకోటి చెప్పారు. మేడం మేము ఇక్కడంతా టమాటాలు పంచుకుంటుంటే సిటీకి ఏం టమాటాలు తింటున్నారండి, మీరందరూ బెంగళూరు టమాటాలు ఎందుకు తింటున్నారంటే, అబ్బాయి మార్కెట్లో ఏమొస్తున్నాయంటే మార్కెట్లో అదే చెప్తున్నారు. అప్పుడు మేము రాసాం, అక్కడ వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్కి ఇచ్చేసి వాళ్ళకి ఇష్టమైన పంట, ఫ్లవర్స్, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ అవన్నీ చేసి దాని మార్కెటింగ్ సదుపాయం కూడా మనమే ఇవ్వచ్చు కదా, ఎంత పెద్ద మార్కెట్ కదా ఇక్కడ. సో ఆ సదుపాయాలు ఇవన్నీ కావాలి వాళ్ళకి, పంట సదుపాయము, నీళ్ళ సదుపాయము, తర్వాత న్యాచురల్ ఫార్మింగ్కి సదుపాయము, మార్కెటింగ్ సదుపాయము. వాళ్ళు ఎవరు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరే, వాళ్ళ మీద వీళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి, ఆ మ్యానుఫ్యాక్చర్కి దాన్ని ఆ మార్కెట్కేమో ఇక్కడేమో రియల్ ఎస్టేట్ని చెప్పేసి, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళని అక్కడ దించేసి అది నేను గ్రీన్ సిటీ చేస్తా, ఆ రిజర్వాయర్ చుట్టూ ఏమో ఎస్టీపీలు అంట. అసలు రిజర్వాయర్ చుట్టూ ఎస్టీపీలు పెడతారా? సువేజ్ ట్రీట్మెంట్ అవసరం వచ్చింది అంటే ఎంత పెద్ద ఘాతకం జరుగుతున్నట్టు అక్కడ. నేను వెళ్ళి చూశాను, కొత్వాల్గూడ నుంచి రాళ్లగూడ దగ్గర నుంచి సువేజ్ మొత్తం ఈ రోజు కూడా హిమాయత్ సాగర్లోకి వెళ్తూ ఉంది తెలుసా. అక్కడికక్కడ ఆపొద్దు, అక్కడ విసినిటీలోనే సెప్టిక్ ట్యాంక్స్ పెట్టి ఏమైనా అక్కడ ఆపేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ రేషియో ప్రకారం కట్టాలా. ఆ రేషియో ప్రకారం ఎప్పుడు మానేసి ఇష్టారాజ్యంగా కట్టేసుకుని హెవీ కన్స్ట్రక్షన్స్ చేసుకుని వాళ్ళ కోసమేమో ఎక్కడ పోవాలి ఇప్పుడు వాళ్ళ సువేజ్ అని చెప్పి మొత్తం హిమాయత్ సాగర్లో చాలా చేశారు. వాళ్ళు జియో 111కి మొత్తం విరుద్ధంగా చేశారు అక్కడ. సో అట్లాంటి వాళ్ళు అవన్నీ వీటికి చెక్ పెట్టాలని చెప్పి మేము ఏవైతే సూచనలు రాసామో అందులో మేము చెప్పాం, లేదు ఇట్లా వీళ్ళు జియో 111 ఇంకా స్ట్రెంగ్థన్ చేయాలా, దాన్ని ఒక కోదండరెడ్డి గారు చెప్పారు జియో 111ని ఒక యాక్ట్లో కూడా తీసుకురావచ్చు అని కూడా, ఆయన అది కూడా చెప్పారు. మేము దానికి సపోర్ట్ చేసాం, ఒక యాక్ట్ లాగా తీసుకొచ్చి ఎందుకంటే అది చిన్న ఏరియా కాదు, అది చాలా కీలకమైన ఏరియా. అక్కడ ఆ అనంతగిరి హిల్స్, ఆ దమగూడ ఫారెస్ట్ అనేది చాలా కీలకం మనకి. అక్కడ వాళ్ళు రెయిన్స్ పట్టుకొని ఉంటాయి, ఆ పట్టుకొని ఉంటే ఆ మిగిలిన రెయిన్స్ ఇట్లా రిజర్వాయర్లో వచ్చి హోల్డ్ అయ్యి మనకి సేవ చేస్తున్నాయి, ఆ ఫ్లడ్ నుంచి ఆపి మనకు సేవ చేస్తున్నాయి. వాటి సేవ ఇంత అంత కాదు కదా.
సో ఆ దామగూడ ఫారెస్ట్ అన్నది కూడా పోకూడదు మనకి. అనంతగిరి హిల్స్ మన పటిష్టంగా ఉండాలా. మంచిగా రీక్రియేషను, మంచిగా మనకి వెస్ట్ నుంచి మనకు ఉన్నది అదంతా ఒక స్వర్గం అదంతా. ఆ ఫారెస్టు, ఆ నది, ఆ రిజర్వాయర్లు, ఆ మధ్యన మురుగవాణి ఫారెస్టు, ఇదంతా ఒక స్వర్గం. ఈ స్వర్గాన్ని మనం పోగొట్టరాదు కదా, ఎందుకంటే ఇవి లేకుంటే మనం చచ్చిపోతాం, మనం జీవించలేం సరిగ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.